రాష్ట్రీయ స్వయం సేవక సంఘము రోజున సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రచారం ఏంటంటే సంఘం అనేక సంస్థలను ప్రారంభించింది అంటూ ఉంటారు. సంఘం సంస్థలను ప్రారంభించలేదండి. సంఘ స్వయం సేవకులు సంఘ భావజాలంతో సంఘం యొక్క సిద్ధాంతం ఆధారంగా అనేక రంగాలలోకి వెళ్ళి అక్కడ సమాజ సేవ కోసమని ఆ రంగం యొక్క అభివృద్ధి కోసమని చెప్పి సంస్థలను ప్రారంభించుకుంటూ వచ్చారు. దాని సేవ గురించి చెప్పాను కదా, ఇది విద్యా సౌకర్యం ఇటువంటిది ఏదన్నా ఉన్నదా అని చెప్పి మీరు అడిగారు. ఇప్పుడు సమాజంలో నాగరికత సూర్యుడు ఉదయించినటువంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి. కొండలలో, కోనలలో, వనులలో, గిరులలో నివసించేటువంటి వనవాసి బంధువులు అనేక మంది ఉన్నారు. ప్రభుత్వాలు కొన్ని చోట్లకి వెళ్ళలేకపోయినాయి. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క కార్యకర్త వనవాసి కళ్యాణాశ్రమం అనేటువంటి ఒక సంస్థను ప్రారంభించి కేవలము గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం, గిరిజనులను ఉద్ధరించడం కోసం అని చెప్పి ఆ గూడెలలోకి వెళ్లారు, ఆ కొండల్లోకి వెళ్లారు. అక్కడ విద్యా సౌకర్యాన్ని, వైద్య సౌకర్యాన్ని, ఉచిత విద్యార్థి గృహాలను ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అనేక మంది ఈ రోజున వనవాసీయులు విద్యా సౌకర్యాన్ని పొందారు వనవాసి కళ్యాణ ఆశ్రమం కారణంగా. ఇలాగే అక్కడ విద్యాలయాలను ఏర్పాటు చేశారు, సింగిల్ టీచర్ స్కూల్స్ ని ఏర్పాటు చేశారు. దాని కారణంగా అనేకమైనటువంటి గూడాలలో వాళ్ళందరూ కూడా సేవను పొందారు, వాళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి వచ్చారు. సంఘం యొక్క ఉద్దేశ్యం కూడా అదే.